వెల్కమ్ టు తెలుగు సహారా. సిఐటియు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం ఎంఈఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన జిల్లా అధ్యక్షురాలు రాజేశ్వరి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో గత 20 సంవత్సరాల నుండి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్న మమ్మల్ని ప్రభుత్వం కార్మికుల్లా గుర్తించలేదన్నారు. కరోనా కష్టకాలంలో కూడా ప్రభుత్వం ఎలాంటి సహకారాలు అందించలేదన్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని దుర్నిపాడు మండలం కొండాపురం గ్రామంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు భూమా వీరభద్రారెడ్డి అధ్యక్షతన పల్లెబాట కార్యక్రమంలో భాగంగా ఆళ్లగడ్డ బీజేపీ ఇన్ఛార్జ్ భూమా కిషోర్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా భూమా కిషోర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సర కాలమైపోయినా గ్రామాలు ఇంతవరకు అభివృద్ధికి నోచుకోకపోవడం బాధాకరమని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే గ్రామాల్లోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ప్రజల సమస్యలను పరిష్కారం చేయకుండా ఎక్కడో బద్వేల్ ఎన్నికల్లో వాగ్దానాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. కార్యక్రమం పెట్టుకొని ప్రతి గ్రామంలో తిరగడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఏ గ్రామం పోయినా కూడా సమస్యలు అనేది ఎక్కువ ఉన్నాయి. ఈరోజు ప్రతి గ్రామంలో చాలామందివి పెన్షన్లు, అర్హులైన వాళ్ళవి పెన్షన్లు తీసేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ప్రతి గ్రామంలో రోడ్లు చూస్తే ఎంత దారుణమైన పరిస్థితికి వచ్చాయో అందరికీ తెలిసింది. ఎటువంటి మరమ్మతులు కూడా చేయలేని పరిస్థితిలో మన ఎమ్మెల్యే ఉన్నాడు. కనీసం దాని గురించి పట్టించుకునే పరిస్థితి కూడా ఆయనకు ఉందో లేదో కూడా తెలియట్లేదు. మాకు టైం ఉందా లేదా, ఇవి ఇంతే అనే పద్ధతిలో ఉన్నాడు. ఈరోజు రైతు సమస్యలు, అదేవిధంగా ప్రతి గ్రామంలో గోకులాలు కట్టి దాదాపు 2 సంవత్సరాల నుండి బిల్లులు పడక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంపికలు కాక ఎఫ్టీఓలు జనరేట్ చేయమని చెప్పి గవర్నమెంట్ నుండి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. కనీసం మన ఆళ్లగడ్డలో ఎంతమంది ఉన్నారో కూడా మన ఎమ్మెల్యేకి తెలియదు. దాదాపు గ్రామానికి 20 రైతులు, 15 నుండి 20 రైతులు ప్రతి గ్రామం నుండి బిల్లులు కాక ఇబ్బంది పడుతున్నారు. అందులో ఏ పార్టీ అని లేదు, వాళ్ళు రైతులు. ఈరోజు వైఎస్ఆర్సీపీ కాదు, తెలుగుదేశం కాదు, బీజేపీ కాదు, ఇంకొక పార్టీ అని లేదు, వాళ్ళంతా రైతులు. ఈరోజు ఇబ్బంది పడుతున్నాడు. కనీసం ఈయన దగ్గరికి ఎంతమంది పోయింటారో ప్రతి ఒక్కరు మేము కలెక్టర్ ఆఫీస్కి అర్జీ చేయడానికి పోయినప్పుడు, సబ్ కలెక్టర్ని కలిసినప్పుడు చాలామంది వచ్చినారు. ప్రతి ఒక్కరు చెప్తున్నారు మేము ఎమ్మెల్యేని కలిసినాము, ఆయన ఎటువంటి చర్య లేదు, వస్తాయి అంటాడు. కానీ ఆయన ఒక్కరోజు కూడా వచ్చి దీని మీద రిప్రజెంటేషన్ ఇచ్చింది లేదు, చేసింది లేదు. ఎందుకు ఈయన ఇంత దరిద్రంగా తయారవుతున్నాడో కూడా అర్థం కాదు. కావేరీ సీట్స్లో నష్టపోయినామని చెప్పి రైతులు అందరూ పోయి చెప్పుకుంటే నేను చూస్తాను, నేను మీకోసం అవసరమైతే తిరుపతికి వస్తాను, నేను ఎంతవరకైనా పోతాను, నేను ఇలాంటివి చాలా చేసినాను అని చెప్పి వాగ్దానాలు మాట్లాడతారు, లేకపోతే వీర వాగ్దానాలు చేసినారు. చూస్తే ఆ రోజుతో మళ్ళీ ఇంకా అడ్రస్ లేడు. ఇప్పుడు నెల అయింది. ఆ రైతుల పరిస్థితి ఏంది? కనీసం ఆ రైతులు ఈరోజు పంట మార్చుకునే పరిస్థితి కూడా చేయి దాటిపోయింది, టైం కూడా అయిపోయింది.
ఇంకా ఈయనకి చెప్పడానికి లేవు. ఇంకా ఎన్ని ఉన్నాయంటే సమస్యలు, ప్రతి గ్రామంలో సమస్యలు ఉన్నాయి, ఒకటి రెండు అని లేదు. అసలు ఈయన ఎందుకు ఒకదాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు, ఏదాన్ని కూడా ఫుల్ ప్లేజ్ చేయలేకపోతున్నాడు. ఒకటి పట్టుకునే దాన్ని అన్నే వదిలేసిపోతాడు. ముందు నువ్వు ఆర్లగడ్డలో ఏమైనా ఉంటే చూడ, నీ ప్రజలకు ఇంత కష్టాలు ఉన్నాయి, నీకు ఏం పీకుదామని ఆడపోయి బద్వేల్లో నువ్వు పెద్ద వీర వాగ్దానాలు తీసి వచ్చినావు. ఈడ చేయి ఫస్ట్, నువ్వు ఆర్లగడ్డలో ఏం చేయగలుగుతావో. నువ్వు ఇన్ని సమస్యలు నీ ప్రజలకు ఉన్నాయి, ఒకటి కూడా కూర్చొని నువ్వు ప్రజల సమస్యలు తీర్చట్లేదు. ఆర్లగడ్డలో అందుబాటులో ఉండవు, ఎప్పుడు చూసినా బయట తిరుగుతున్నా, నేను పార్టీ కోసం పనిచేస్తున్నా అంటావు. నువ్వు ప్రజల్ని నేను ఎన్నుకుంది ఎందుకు? నీ పార్టీకి పనిచేయడానిక? ఈడ తిరిగి ఆర్లగడ్డలో ఉన్న సమస్యలు చేయవా ఫస్ట్. నువ్వు ఇంకా అంత పెద్ద లీడర్ కాలే. ముందు గల్లీలో పనిచేయి, తర్వాత నువ్వు ఢిల్లీ రేంజ్ పోవచ్చులే. కానీ ఖచ్చితంగా మేము ఎమ్మెల్యేని డిమాండ్ చేసేది ఒకటే, ఈరోజు ప్రతి ఒక్క రైతుకి, గోకులం కట్టుకునే ప్రతి ఒక్క రైతుకి వాళ్ళ బిల్లులు ఇమీడియట్గా వచ్చేటట్టు ఎంబుక్లు ఎక్కించి ఎఫ్టీఓలు జనరేట్ చేయించే బాధ్యత ఇదే. లేదంటే భారీ ఎత్తున ధర్నా చేస్తాం. అదేవిధంగా ఈరోజు మొక్కజొన్న పంట రెడీ అయ్యి ఆల్రెడీ అకాల వర్షాలు పడుతుంది, అంతా తడిసిపోయి ధాన్యం అంతా ఇదవుతుంది. వెంటనే మార్కెట్ యార్డుల ద్వారా మొక్కజొన్నను కొనుగోలు చేసి రైతులను వెంటనే ఆదుకోవాలి, మద్దతు ధర ఇచ్చి వెంటనే ఆదుకోవాలి. ఇదొకటి. అదేవిధంగా ఈరోజు హౌసింగ్ బిల్స్ చాలా రోజులు అవుతుంది. ఇది ఏం నీకు కనీసం నేను చీమ కుట్టినట్టు కూడా లేదా? నువ్వే కదా ఆల్రెడీ ఎమ్మెల్యే, నీకు తెలియదా ప్రజలు ఏదా దాని మీద ఇబ్బంది పడుతున్నారని? దాంట్లో మీ వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇది చెప్పాలంటే మాకే సిగ్గేస్తుంది. మా వాళ్ళు మీ వాళ్ళు కాదు, మేము ఉంటే ఎవరైనా సరే చేసేదానికి మేము ఖచ్చితంగా దాని మీద చిత్తశుద్ధి చూపించుంటాం. నీకు అసలు ఏది ఒక పని పట్టుకొని ఆ పని పూర్తి చేయాలనే ఆలోచన లేదా? వెంటనే చేయండి, లేదంటే మేము ఖచ్చితంగా ఆర్లగడ్డలో భారీ ఎత్తున ధర్నా చేస్తాం. రిలే నిరాహార దీక్ష కూర్చోవడానికైనా మేము రెడీ. నువ్వు వెంటనే ఈ మూడు కార్యక్రమాలు వెంటనే చేయాలి. ఆదివాసీ ముద్దుబిడ్డ కొమరం భీం ఆశయ సాధనకై కృషి చేద్దామని తెలుగు యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ములుగు శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కొమరం భీం గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో కొమరం భీం 81వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ముసుగు శ్రీనివాసరావు మాట్లాడుతూ, అడవుల్లో నివసించే ఆదివాసీ గోండు గిరిజనుల హక్కు కోసం జంగిల్ జమీన్ కోసం నిజాం సర్కార్పై సాయుధ పోరాటం ప్రకటించినవాడు ఆదివాసీ గోండుల ముద్దుబిడ్డ కొమరం భీం అని అన్నారు. ఎవరైతే ఉన్నారో కాస్ట్ అధికారుల దౌర్జన్యం వ్యతిరేకంగా పోరాటం చేసి క్రమంలో తండ్రిని చూశారు. తండ్రిని దుర్మార్గంగా మరి అక్కడ ఉన్నటువంటి భూస్వామి సంపేశారు. అయితే ఆయనకు మనసు చెల్లించింది. అదే మా తండ్రి ఎవరి గారు, ఈ అన్ని సంపదలో ఉన్నటువంటి అప్పులు మాది, ఈ భూమి మాది, ఈ చెట్టు మాది, ఇక్కడ ఉన్న ప్రకృతితో మాది అని చెప్పేసి అడిగినందుకు సంపేస్తారా ఎక్కడ దుర్మార్గం అని చెప్పేసి మరి ఆయన ఆ రోజులో మరి చెల్లించి ఒక ఉద్యమాన్ని 12 మందితో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా జంగిల్ జమీన్, తాగునీరు, సాగునీరు, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సంపద మాది, ఈ దేశంలో ఉన్నటువంటి ఈ ఏరియా ఎక్కడైతే ఉందో ఇక్కడ అన్ని ఉత్పత్తులు మాది అని చెప్పేసి కొట్లాడినటువంటి ఏకైక వ్యక్తి కొమరం భీం. ఎందుకు కొమరం భీం ఎందుకు వచ్చారంటే ఆయన ఒక గురువు, ఆయన అల్లూరి సీతారామరాజు అక్కడ ఉన్న పుట్టినప్పటికీ ఈ దేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదం ప్రజలని ఆదివాసులని దుర్మార్గం. ముఖ్యమంత్రి కేసీఆర్ జనరంజక పాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై జిల్లా బంజారా సేవా సంఘం అధ్యక్షులు భూక్యా చంద్రునాయక్ తన అనుచరులు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి మంత్రి సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడుస్తోందని, అందరూ ఒక గొడుగు కిందకు చేరి కేసీఆర్కి మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉందని మంత్రి వేముల వ్యాఖ్యానించారు. దువాడ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలు చేసిన 10 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమిషనర్ మనీష్ సిన్హా తెలిపారు. వారి వద్ద నుంచి 20,02,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. And then I will take up general, we have not met for some time, so I will take up all the general questions and other things for this offences, ACT crime. Okay. ఈ 2 days లో 5 offences డిటెక్ట్ చేశారు మన వాళ్ళు, ముద్దాయిలు కూడా అరెస్ట్ చేశారు. దీంట్లో ముఖ్యంగా పెందుర్తిలో క్రైమ్ నెంబర్ 698, దీంట్లో ఒక లారీ తీసుకెళ్ళిపోయాడు ఒకడు. గతంలో కూడా కేసు ఉంది ఈయన మీద, మట్టా ప్రసాద్ అని, కోట్న శేఖర్ నాయుడు, వీడి మీద ఇంతకుముందు షీట్ కూడా ఉంది. అయితే మన వాళ్ళు టెక్నికల్ సపోర్ట్తో వీడిని ఇంటర్సెప్ట్ చేశారు. గణపతి నరేంద్ర బండి మనకు దొరికింది. ముద్దాయిని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నారు. దీంట్లో ఈ లారీ ఇది ఈస్ట్ కోస్ట్ కార్పొరేషన్. ఇది వీళ్ళు ఈ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర పార్క్ చేశారు బండి 26న. పార్క్ చేస్తే వీడు ఆ బండి తాళం దానికి ఉండటంతో తాళం తీసుకొని వీడు ఆ బండితో పాటు పారిపోయాడు. మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేసి దాన్ని గణపతి నగరం దగ్గర బండిని ట్రేస్ చేశారు. ముద్దాయి కూడా తప్పించి పారిపోయాడు. లాస్ట్కి విజయనగరంలో ఒక బస్ స్టాప్లో పట్టుకున్నారు. దీంట్లో గుడ్ వర్క్ చేసిన వాళ్ళు లోదరబాబు ఇన్స్పెక్టర్ గారు, రాధాకృష్ణ ఎస్ఐ గారు, కాంతారావు ఎస్ఐ గారు అందించారు. రెండో కేసు 1 townలో జరిగింది. దీంట్లో ఏమిటంటే ఒక మొబైల్ ఫోను, గోల్డ్ రింగ్, 10,000 క్యాష్ ఇవి పోయాయి. దీంట్లో కూడా ఇది యాక్చువల్లీ ఏంటంటే కేజీహెచ్లో కార్డియాలజీ వార్డు ఉంది. ఈ కార్డియాలజీ వార్డులోకి వెళ్ళి అక్కడ దాచేసాడు ఇతను. వీడి పేరు కంచంపాటి ప్రేమ్చంద్. వీడిని కూడా అరెస్ట్ చేశారు మన వాళ్ళు. అరెస్ట్ చేసి ఈ ప్రాపర్టీ అంతా కూడా రికవరీ చేశారు. దీంట్లో గుడ్ వర్క్ చేసిన వాళ్ళు అవతారం ఇన్స్పెక్టర్ హార్బర్, పివి రమణారెడ్డి 1 town ఎస్ఐ, మాణిక్యం ఏఎస్ఐ, మోహన్ అండ్ అప్పలరాజు పేసెస్. అదేవిధంగా 3rd కేసు దుబాయ్లో జరిగింది. దీంట్లో ఈ ఏపీ టిడ్కో అనే ఒక హౌసింగ్ ప్రాజెక్ట్ ఉంది.
దాంట్లో 2 కంపెనీస్ పక్క పక్కనే పనిచేస్తున్నాయి. ఒకటి టాటా, రెండోది టిడ్కో కంపెనీ. వీడు టిడ్కో కంపెనీలో ఎంప్లాయ్. వీడు ఏం చేశాడంటే టాటా వాళ్ళ మెటీరియల్ని వీళ్ళ మెటీరియల్గా వీళ్ళ బండెక్కించి స్క్రాప్ షాప్ ఓనర్కి అమ్మేశాడు. ఇది ప్రాపర్టీ వర్త్ 2,20,000. ఇవి అల్యూమినియం షట్టరింగ్ బోర్డ్స్ అంటారు వీటిని. ఈ ముద్దాయిని అరెస్ట్ చేసి ప్రాపర్టీ కూడా రికవర్ చేశారు. దీంట్లో రిసీవర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ గుడ్ వర్క్ చేసిన వాళ్ళు ఎన్ సునీల్, ఎస్ఏ దువ్వాడ, ఎన్వి రమణ, ఎస్సి దువ్వాడ, బి శేఖర్, పిసి దువ్వాడ, అప్పారావు, పిసి దువ్వాడ. దీంట్లో ముద్దాయిలు 3 ఉన్నారు. ఒకటి ప్రణయ్ వర్మ, 2 తిరుమల రాజు రామకృష్ణ, 3 అడ్రపు వెంకట రమణమూర్తి. 3 ముద్దాయిలు. దీంట్లో రిసీవర్ పేరు మిటుకుల్ల పుల్లయ్య. ఈ స్క్రాప్ వర్కర్ అన్నమాట. ఇతను స్క్రాప్ షాప్ ఓనర్. ఇతను బాదువాగా అది ఈ ప్రాపర్టీ ఇది 457,380. దీంట్లో ముద్దాయి కాపర్ ప్లేట్స్ దాచేశాడు. పెద్ద కాపర్ ప్లేట్స్. ఇవి 1,02,000 ఉంటుంది. ఇది ఆటోనగర్ ఏరియాలో జరిగింది ఈ దొంగతనం. వీడు గతంలో కూడా నేరస్తుడు. అక్యూజ్డ్ పేరు చీపుర్ల రాజా. వీడికి సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. గతంలో కూడా అరెస్ట్ అయ్యాడు. మొన్న రీసెంట్గా ఒక 1 వీక్, ఒక 10 days బ్యాక్ రాబరీ కేసులో అరెస్ట్ చేశాము వీడిని, ఇంకొక 4 కూడా. ఇప్పుడు ఈ అఫెన్స్లో చీపుర్ల రాజు, కుంది శివ అండ్ దవర్ల నాగరాజు, వీళ్ళ 3 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అఫెన్స్ గాజువాకలో జరిగింది ఇది కూడాను. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని గడ్డంపల్లి గ్రామ సమీపంలో ఉన్న జూరాల బ్యాక్ వాటర్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా 100% రాయితీపై అందజేసిన 12,69,000 రొయ్య పిల్లలను మక్తల్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వదిలారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు డిడి సుజాత, ఏడీ నాగులు, గడ్డంపల్లి సర్పంచ్ త్రివేణి, మాజీ ఎంపీపీ గడ్డంపల్లి హనుమంతు, ఫిషరీస్ మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షులు రాములు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే చచ్చిపోతాయి మనకు మొత్తం. అన్న ఇక్కడ చూడండి. అది కూడా ఫిష్ ఒక విధమైనది కలుస్తాయి. అన్న ఇక్కడ చూడండి. నారాయణపేట జిల్లా 167వ జాతీయ రహదారిపై మరికల్ పట్టణంలో బటర్ఫ్లై లైట్స్ వెలగకుండా దాదాపు 20 రోజులు గడుస్తున్నా నేటి వరకు అధికారులు పట్టించుకోవడం లేదు. రాత్రి వేళల్లో అంధకారంలో పట్టణాల్లో చీకటి మయంలో ఉన్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కనబడ్డాయి. మాదక ద్రవ్యాల నివారణ నగరంగా షాద్నగర్ పట్టణాన్ని తీర్చిదిద్దుతామని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఏసీపీ కుశాల్ కర్ అన్నారు. డివిజన్ పోలీస్ శాఖ, రంగారెడ్డి జిల్లా డ్రగ్స్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అంజుమ్ అబిదా సంయుక్త ఆధ్వర్యంలో మెడికల్ షాపులు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ ఏజెన్సీల నిర్వాహకులతో పాటు పోలీస్ ఇతర అధికారులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ కుశాల్ కర్ హాజరై మాట్లాడుతూ షాద్నగర్ డివిజన్ను గంజాయి, మాదక ద్రవ్యాల నివారణ నగరంగా అన్ని శాఖల సమన్వయంతో తీర్చిదిద్దుతామన్నారు. రేపటి మేడం ఒక చిన్న మైనర్ గర్ల్ని, అందులో కూడా గంజాయి విపరీతంగా కాలనీలో గంజాయి తాగుతారు అనేది మహిళలందరూ కూడా చాలా కంప్లైంట్ చేసింది పోలీస్ డిపార్ట్మెంట్. అయితే వీటన్నిటి మీద నిరంతరమైన నిఘా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువగా దీనిపైన దృష్టి సాధించి ఈ నెల రోజులలోనే, నేను మన ప్రెస్ మిత్రులు నిన్న చెప్తా ఉంటే ఎవరు అడిగితే, ఈ నెల రోజులలోనే మేము ఒక 15 కేసులు వేయడం జరిగింది. మన షాద్నగర్ సబ్ డివిజన్లో 15 గంజాయి కేసులు చేసినాం. దగ్గర 25 మందిని అరెస్ట్ చేసినాం. తాగేవారిని, సప్లై చేసేవారిని అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్కి పంపడం జరిగింది. అయితే మేము డిపార్ట్మెంట్ ఈ కోణం ఆలోచించాం. మా వాళ్ళు ఎప్పుడైతే ఇప్పుడు ఈ సైబరాబాద్లో కానీ హైదరాబాద్లో కానీ 100 సంఖ్యలో కేసులు అవుతా ఉన్నాయి. ధూల్పేట మా దగ్గర ఉన్నారు. హైదరాబాద్ ధూల్పేటలో చాలా మటుకు అక్కడి నుంచి ఒకప్పుడు గుడంబ సప్లై అయ్యేది. గుడంబ అంతా బంద్ అయిన తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ గా యాక్షన్ తీసుకున్న తర్వాత గంజాయి సప్లై స్టార్ట్ చేసేవారు. రకరకాల ఏజెన్సీ గంజాయి తెచ్చుకొని అక్కడి నుంచి పాత గుడంబ స్మగ్లర్స్ ఎక్కడైతే తిరుగుతారో అదే రకంగా గంజాయి సప్లై స్టార్ట్ చేశారు. అది కూడా చాలా ఇప్పుడు ఉత్పాదనతో దాన్ని తప్పివేయడం జరిగింది. చాలా మంది అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మన ఈ స్టడీలో, అంటే ఈ మధ్య కాలంలో జరిగిన స్టడీలో ఇది తెలిసింది ఏంటంటే, ఈ గంజాయి దొరకకపోతే మెల్లగా మెడికల్ షాప్ పోవడం, మెడికల్ షాప్ లో మీకు తెలిసిన H1 హ్యాబిట్ ఫార్మింగ్ మెడిసిన్స్ మరి మేనేజ్ చేసి తీసుకోవడం, లేదా నేను కూడా ఇంతకుముందు ఒకసారి నేను చూశాను ప్రొహిబిషన్ టైంలో ఒక దగ్గుమంది వాడేది మా కానిస్టేబుల్ కోరెక్స్. ఎగ్జాక్ట్లీ మా హెడ్ కానిస్టేబుల్ మా పోలీస్ స్టేషన్ పనిచేయాలి. అంటే ప్రొహిబిషన్ టైంలో అప్పుడు 97, 98, 99 టైంలో మందులు దొరకలేదు, అంటే లిక్కరే దొరకలేదు. వీడెక్కడ తాగుతున్నాం హెడ్ కానిస్టేబుల్ చూస్తే రోజు మెడికల్ షాప్, హెడ్ కానిస్టేబుల్ కాబట్టి మెడికల్ షాప్ అందరూ పరిచయం ఉంటుంది. వాడు పోయి కచ్చడి ఆగేసి రోజు 4 బాటిల్ మందు, అది కోరెక్స్ మెడికల్ తీసుకొచ్చి తాగేది. వాడు మళ్ళీ నష్టాలు ఉంటుండే. మేము వండరు అంతే. ప్రస్తుతం కూడా చాలా మంది అడిగింది, ఏం సార్ బయట మందు దొరుకుతుంది, హెడ్ కానిస్టేబుల్ మందు అంటే దొరుకుతుందని. సో ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి ఎప్పుడైనా, ఎస్పెషల్లీ ఈ అడిక్టెడ్ పర్సన్స్ కి, డ్రగ్స్ కానీ గంజాయి ఈ మత్తు. To bring awareness among the chemists and druggists, all the fraternity who belongs to the supply chain of these drugs, particularly these narcotic and psychotropic substances drugs, the main source available to the general public, or we are the supply chain to the customers or the patients. So people should not misuse this opportunity that they can get drugs at a very convenient point from you people. पहले से हम लोग पूरे लाइसेंस है, अपना होलसेलर्स आर लाइसेंस, रिटेलर्स आर लाइसेंस, बट रूल्स तो फॉलो कर रहे हैं. बट नाउ वी नीड अ स्ट्रिक्टर implementation so that this drugs should not be available in the market freely. आप you sell the drugs, you give it to the patients, to the needy ones, जिसको जरूरत है उसी को दे दीजिए, but you don't give it as OTC drugs. बेसिकली इसका ये मकसद नहीं है कि यू शुड रिकॉर्ड इन H1 schedule H registers. You are supposed to maintain the records of all the drugs, schedule H and schedule H1 drugs sold. But यहाँ पे main intention is that these psychotropic substances, the drugs which are giving hallucinations, drugs which are causing addictions,
ड्रग्स which are habit forming, जिसके लिए वो लोग उसके ऊपर डिपेंड हो जा रहे हैं. This is causing a lot of disturbances in the society. So we are a part of the society. Let us work or strive towards getting a better society. We are the channels through which the drugs are being supplied. That is the reason most of us are being called from the medical shops and the retailers. तो आप सबसे ये विनती है, गुजारिश है आप लोगों से सबके कि प्लीज टेक केयर while supplying the drugs, particularly these habit forming drugs, to avoid drugs misuse and abuse. And let us contribute for a good society. As my friends have already conveyed, what are the ill effects of this use of drugs? So please be very careful next time onwards, henceforth, to avoid such situations. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ వై ప్రసాదరావు ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ ఆయుధాలు వారోత్సవాల సందర్భంగా ప్రొద్దుటూరులో విద్యార్థులకు ఆయుధాలు ఏ విధంగా ఉంటాయని అవగాహన కల్పించారు. ఈ ప్రోగ్రాం నందు ప్రొద్దుటూరు డీఎస్పీ 2 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ నరసింహారెడ్డి, ఎస్ఐలు, సిబ్బంది మరియు బెటాలియన్ డాగ్స్లతో విద్యార్థులకు ప్రతిభ చూపించారు. వెనకల మైక్ చేయి. స్టెప్ బై స్టెప్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు. నమస్కారం.